చాలా జనరల్గా ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి వాడదగినటువంటి అద్భుతమైనటువంటి ఆయు పల్స్ ప్రొడక్ట్ అండి మన కంపెనీలో ఉంది. చాలా బ్రహ్మాండంగా జనరల్గా మనకు ఏ డిసీజ్ ఉన్నా కూడా వాటన్నిటికీ ఇమ్యూనిటీ పవర్ను ఇవ్వడానికి, మంచి మెటబాలిక్ సిస్టమ్ను మంచిగా తయారు చేసుకోవడానికి ఈ ఆయు పల్స్ ప్రొడక్ట్ అనేది బ్రహ్మాండంగా మనకు పనిచేస్తుందండి. దీన్ని మామూలుగా 5 సంవత్సరాల పిల్లల నుండి కూడా దీన్ని తక్కువ డోసుతో వాడుకోవచ్చు. 10 సంవత్సరాల పిల్లల నుండి కూడా పెద్ద వయసులు కానీ వయసు మారిన వాళ్ళు కానీ, ముసలోళ్ళు కానీ, లేడీస్ కానీ, జెంట్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా వాడదగినటువంటి ప్రోడక్ట్ అండి ఈ మన ఆయు పల్స్ అనేది. ఈ ఆయు పల్స్ అనేది ఏంటంటే మనకు మల్టీ బెర్రీస్తోనే తయారు చేసినటువంటి రోగ నిరోధక శక్తిని పెంచేటువంటి పానీయం అండి. ఇది మంచి ఒక జ్యూస్ అండి. ఇది యాంటీ ఆక్సిడెంట్లు బాగా కలిగి ఉంటుంది, అధిక కంటెంట్తో ఉంటుంది అన్నట్టు. ఇది ఫ్రీ రాడికల్స్ నుండి రక్షణ కల్పించడం ద్వారా మనకు గుండె ఆరోగ్యాన్ని కూడా బాగా మెరుగుపరుస్తుందండి ఈ ప్రోడక్ట్ అనేది. దీనిలో మనకు దాదాపు ఒక 23 రకాలైనటువంటి మనకు బెర్రీస్ కానీ, కొన్ని వనమూలికలు కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. మనకు ఇక్కడ స్క్రీన్ మీద ఆల్రెడీ వాటి పేర్లు కూడా ఉన్నాయి. ప్రతిరోజు మనం వీటిని చూడడం ద్వారా, చదవడం ద్వారా దీని గురించి కొన్ని విషయాలు మీటింగ్లలో కానీ, జూమ్ మీటింగ్లలో కానీ తెలుసుకోవడం ద్వారా మనకు మంచి నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. దీనిలో దాదాపు ఒక 23 రకాలైనటువంటి బెర్రీస్, అలాగే మనకు ఈ వనమూలికలు లాంటివి కూడా ఉండడం జరిగింది. వాటిలలో అకాయి బెర్రీ అనేది ఒకటి, మలబెర్రీ ఉంది, బ్లాక్ బెర్రీ ఉంది, బ్లూ బెర్రీ ఉంది, స్ట్రాబెర్రీ ఉంది, అలాగే బాయ్సెక్ బెర్రీ అనేది, రెడ్ మల్బెర్రీ, లింగోస్టిన్ అంటాము, లింగన్ బెర్రీ కూడా అంటాము, ఎల్డర్ బెర్రీ, మళ్ళా గార్సినియా కాంబోజియా అనేది ఒకటి. అంటే ఇలాంటి పేర్లు చాలా కూడా మనకు కొన్ని పేర్లు విన్నా కూడా చూడని ఐటమ్స్ ఉన్నాయి. కొన్ని చూసినా కూడా కొన్ని అసలే తెలియని పేర్లు తెలియనటువంటివి కూడా దీనిలో మిక్స్ చేయడం జరిగింది. అంటే చాలా ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి ఫ్రూట్స్ను దీనిలో ఎంటర్ చేయడం జరిగింది. కాబట్టి చాలా అద్భుతంగా అందరికి కూడా ఇది పనిచేస్తుంటారు. ఇంకోటి క్రాన్ బెర్రీ అని, బ్రహ్మి అనేది ఒక వనమూలిక, ఆమ్లా, నోని, గోజి, మ్యాంగోస్టిన్, లోగాన్ బెర్రీ, అశ్వగంధ, దానిమ్మ, సీబక్లోన్, అలోవెరా, జామ, గ్రీన్ యాపిల్ ఇట్లాంటి ఫ్రూట్స్ అండ్ కొన్ని వనమూలికలతో కూడుకున్నటువంటి ఒక అద్భుతమైన ఔషధ గనిగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. దీనిలో ఏ విటమిన్, సి విటమిన్ అనేది ఎక్కువగా దీనిలో ఉండడం జరుగుతుందండి. ఈ ఏ విటమిన్ అనేది మనకు కంటి చూపుకు కానీ, సి విటమిన్ అనేది కూడా మన బ్లడ్లో ఉన్నటువంటి సెల్స్ కానీ, మన చర్మానికి కానీ, పండ్లకు కానీ, మన పండ్ల పైన ఉన్నటువంటి చిగుళ్ళకు కానీ, ఇట్లా ప్రతి అవయవంలో కూడా మనకు అద్భుతంగా ఒక సి విటమిన్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఈ బెర్రీస్ అన్ని కూడా దాదాపు కొన్ని ఒగరు పులుపుతోనే కూడుకున్నటువంటి ఫ్రూట్స్ కాబట్టి కొందరు డయాబెటిక్ పేషెంట్లు కూడా డాక్టర్లు పండ్లు తినకూడదని చెప్తుంటా ఉంటారు. ఇవన్నీ కూడా సిట్రిక్ జాతికి చెందిన వాటి పండ్లు కాబట్టి, పులుపు ఒగరుతో ఉన్నటువంటి పండ్లు కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఖచ్చితంగా వాడదగినవే. కాకపోతే ఏంటంటే ఆ ఫ్రూట్స్ యొక్క ఎక్స్ట్రాక్ట్స్ అనేటి యొక్క మన బెర్రీస్లో అంటే ఆయు పల్స్ జ్యూస్లో మనకు అందివ్వడం జరిగింది కాబట్టి వాటిని శుద్ధి చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ఖచ్చితంగా వాడదగినటువంటి ప్రొడక్ట్ అండి. ఈ ప్రొడక్ట్ మరి మనకు దేని మీద బాగా ఫైట్ చేస్తుంది, ఏ జబ్బుల మీద కొంచెము దీని యొక్క పనితనం అనేది ఉంటుంది అని అంటే, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తించాల్సింది ఇది మందు కాదండి, ఇది కెమికల్ కాదండి, మందు కాదు. ప్రతిరోజు మనం తీసుకునే ఆహారమే ప్రతి మనిషికి ఔషధ రూపకంగా ఆయనకు రావాలి. ఆ ఔషధమే ఆయనకు ఏ రోజుకు ఆరోగ్యాన్ని ఆ రోజును అందివ్వడానికి మనం రకరకాలైనటువంటి పండ్లు, కూరగాయలు, గింజలు, అలాగే ఆకుకూరలు ఇట్లాంటివన్నీ కూడా ప్రతిరోజు మనం తీసుకోవాలి. మన శరీరానికి కావాల్సినటువంటి విటమిన్స్, ప్రోటీన్స్, ఆమ్లాలు, క్షారాలు, అమినో యాసిడ్స్ అవన్నీ కూడా అందాలి. కాబట్టి రకరకాల ఫ్రూట్స్, రకరకాల కూరగాయలు, రకరకాల ఆకుకూరలు ప్రతిదీ తినదగినటువంటిది తగిన మోతాదులో తీసుకోవడం ద్వారా మనకు అవే ఔషధ రూపకంగా మన శరీరానికి అంది ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. పూర్వం మనకు ఆయుర్వేద పరంగా చూసుకుంటే ఏంటంటే మనిషికి జబ్బే లేదు అనేటువంటి సిస్టమ్ ఉండేది. కానీ ఆ జబ్బులను ఇప్పుడు మనం డెవలప్మెంట్ పేర్ల మీద లేదంటే రకరకాలుగా మనం యూజ్ చేసుకుంటూ మన జబ్బులను మనమే తెలుసుకుంటున్నాము. ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లోననేది సూక్తి అనేది పూర్వం మన పెద్దలు చెప్పిన వారు. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ యొక్క ఇలాంటి ఆయు పల్స్ లాంటి ప్రొడక్ట్స్ కానీ లేదంటే
మన నారీ శక్తి లాంటి ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా కెమికల్ లేనటువంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తో తయారైనటువంటి ప్రొడక్ట్స్ అన్నట్టు. వీటిని ఖచ్చితంగా మనం రెగ్యులర్ గా వాడుకోవాలి. మనం ఈ రకరకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ సరైన రీతిలో తినట్లేదు. ఆయుర్వేద పరంగా చూసుకుంటే ప్రతి వ్యక్తి ప్రతిరోజు ఖచ్చితంగా 450 గ్రాముల కూరగాయలు, 150 నుంచి 250 గ్రాముల పండ్లు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. మనం ఓన్లీ ఒకటే రకమైనటువంటి ఫుడ్ రైస్ ఆహారానికి మనం అలవాటు పడ్డము, రకరకాలుగా తినాల్సినటువంటి తినలేకపోతున్నాం కాబట్టి మనకు జబ్బుల రూపకంగా మనకు ఈ యొక్క బయటకు రావడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం సంపాదించుకున్న ప్రతి రూపాయిని కూడా ఒక లగ్జరీ జీవితానికి ఉపయోగించుకోకుండా మనం ఏం చేస్తున్నాం అంటే జబ్బుల కోసమే మనం పుట్టాము, జబ్బుల కోసమే మనం పనిచేస్తున్నాము, జబ్బులను తగ్గించుకోవడం కోసమే మనం హాస్పిటల్ పోతున్నాం అంటే సందంగా మనము ఆల్రెడీ అలవాటు పడిపోయినాం. కాబట్టి దాన్ని తిరగ రాయడానికి మనం ఎట్లాంటి ఆయిల్ పల్స్ లాంటి ప్రొడక్ట్స్ మనం ఖచ్చితంగా అద్భుతంగా ఉన్నటువంటి ప్రొడక్ట్స్ మనం వాడుకోవడం ద్వారా మనకు మెరుగుపడతాయి. పైగా ప్రతిరోజు మనం ఆరోగ్యంగా ఉండడం ద్వారా మన లైఫ్ స్టైల్ కూడా మనం పెంచుకునే విధానం ఉంది. మన పూర్వీకులు చూస్తుంటే 150-200 సంవత్సరాలు బ్రతికారు, కానీ మనం ఈ రోజుల్లో 60 సంవత్సరాలను చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నాము. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఇలాంటి ప్రొడక్ట్స్ వాడుకోవడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని మనం అందివచ్చు. మన ముందు తరాలకు కూడా మనం సక్రమమైనటువంటి మార్గాన్ని మనం దారి చూపించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇలాంటి మనకు సప్లిమెంట్స్ అనేవి ఖచ్చితంగా మనం వాడుకోవాలండి. తీసుకునే ఆహారం నుంచి రావాల్సినటువంటి విటమిన్స్, మినరల్స్ రాలేదు కాబట్టి ఇంటర్నల్ గా మనం అందించడానికి ఇలాంటి అద్భుతమైన ప్రొడక్ట్స్ మన అమిటీ ఇండియా కంపెనీ అనేది అందివ్వడం జరిగింది. వాటిని యూజ్ చేసుకొని మనం జీవితాంతం మనం ఆరోగ్యంగా ఉంటూ అనారోగ్య సమస్య లేని జీవితాన్ని మనం పొందాలని కోరుకుంటూ, మరి దీని యొక్క పనితనం ఏంటి అని అంటే ఇది ఇన్సులిన్ స్థాయిలను బాగా మెరుగుపరుస్తుందండి ఈ యొక్క ప్రోడక్ట్ అనేది. దీనిలో ఏంటంటే అన్ని గుణాలు, సుగుణాలు ఒక్కొక్క ఫుడ్ కు సంబంధించి ఒక 5-10 రకాలైనటువంటి సమస్యల మీద పనిచేస్తుంటా ఉంటది. కాబట్టి మనకు ఆయిల్ పల్స్ అనేది ఈ అన్ని 23 రకాలైనటువంటి ప్రొడక్ట్స్ ద్వారా ఓవరాల్ గా మనకు బాడీ అనేది ఎక్కువ శాతం బీపీ, షుగర్ల మీదనే ఆధారపడి ఉంటది. వాటి యొక్క బీపీ, షుగర్ మనకు లెవెల్స్ అనేటి హెచ్చు తగ్గుల్లో ఉన్నా కూడా మన భయాందోళనతో మనం ముందే ఒక టాబ్లెట్ కు ఎంచుకుంటున్నాము. ముందే ఆ టాబ్లెట్ మనం సింప్టమ్స్ లేకుండా కూడా అలాంటి టాబ్లెట్లు వాడుకోవడం ద్వారా జీవితాంతం మన లైఫ్ అనేది కోల్పోతున్నాం వాడుతుండడం ద్వారా. కాబట్టి ఇట్లాంటి ప్రొడక్ట్స్ మనం వాడుకోవడం ద్వారా ఏంటంటే లైఫ్ అనేది ఇంత మనకు పెరగడం జరుగుతుంటా ఉంటది. ఇక బ్లడ్ లో ఉన్నటువంటి షుగర్ స్థాయిలను బాగా మెరుగుపరుస్తుంది. ఇది స్ట్రాంగ్ గా మనకు ఇమ్యూనిటీ పవర్ అనేది అందిస్తుంటా ఉంటది. మంచి యాంటీ ఆక్సిడెంట్ గా ఇది మంచి మెటబాలిక్ సిస్టమ్ కూడా మెరుగుపరుస్తుంటా ఉంటది. మంచి కొలెస్ట్రాల్, ఇప్పుడు మనం ఎల్డిఎల్, హెచ్డిఎల్ అంటుంటా ఉంటాం, మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అని. అట్లాంటి మంచి కొలెస్ట్రాల్ అనేది పెంపొందిస్తుంది. తర్వాత నరాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చాలా కవర్ చేస్తుంటా ఉంటది రెగ్యులర్ గా దీన్ని తీసుకోవడం ద్వారా. అంటే ఇది న్యాచురల్ గా ఉన్నటువంటి ప్రొడక్ట్ కాబట్టి, కెమికల్ కాదు కాబట్టి కొంతకాలం దీన్ని రెగ్యులర్ గా వాడుతుంటా అంటే నరాల బలహీనత కూడా తగ్గుతుంటా ఉంటది. నరాల మీద మనకు కొందరు వ్యక్తులకు జలగలు పట్టినట్టు నరాలకు కాళ్ళ పండి కనపడుతుంటా అంటే దాన్ని వెరికోస్ అంటుంటా ఉంటాము. అలాంటి సమస్య కానీ, లేదంటే నరాల మీద మనకు ఒక మైలిన్ షీట్ అని ఒక పొర ఉంటది. ఆ పొర కనుక పేలిపోయిన చోట మనకు రకరకాల దురదలు కానీ, లేదంటే గోకుడు కానీ, చీమలు పాకినట్టు కానీ, లేదంటే ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఇలా టచ్ అయినట్టు కానీ అట్లా అనిపిస్తుంటా ఉంటది. అలాంటి సమస్యలు ఎక్కువ డయాబెటిక్ పేషెంట్స్ లో కనపడుతుంటా ఉంటది. రెండవది ఏంటంటే కొందరికి స్కిన్ అనేది కూడా ఏరుగు చర్మం లాగా మందంగా తయారవుతుంటా ఉంటది. చలికాలంలో డయాబెటిక్ పేషెంట్ కూడా చాలా మందికి అట్లాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉన్నది. అట్లా లేదంటే వారికి ముఖం మీద కానీ, మెడ మీద కానీ బఠానీ గింజంతా నల్లటి మొటిమలలాగా పెద్ద పెద్దగా కనబడుతుంటా అంటే, ఎక్కువ స్థాయిలో కనబడుతుంటా అంటే మెడ మీద, ముఖం మీద గుట్లు, అట్లాంటి వ్యక్తులకు కానీ ఒక మంచి ఇమ్యూనిటీ బూస్టర్ గా బాగా పనిచేస్తుంటా ఉంటది. చర్మం సంబంధించిన సమస్యలు కూడా ఇది తగ్గించడానికి ఉపయోగపడుతుంటా ఉంటది. ఇది ఒక క్యాన్సర్ కణాలను కూడా చంపేటటువంటి గుణాన్ని, తత్వాన్ని కూడా మీకు కలిగి ఉండడం ద్వారా ఈ క్యాన్సర్ పేషెంట్ కూడా రెగ్యులర్ గా వాడుకోవచ్చు అండి. క్యాన్సర్ రావడానికి రకరకాల కారణాలు ఉన్నాయండి. మనకు వాతావరణంలో కలుషితం కానీ, లేదంటే రెండవది ఏంటంటే మరిగించిన ఆయిల్ ఏదైతుందో, వేడి చేసిన ఆయిల్ ఏదైతుందో దాన్ని మళ్ళీ మళ్ళీ వేడి చేయడం ద్వారా, మామూలుగా ఆయిల్స్ అనేవి మనం పూర్వకాలంలో వెన్న గాని లేదంటే నెయ్యి గాని వాడుకున్నాము. ఆ తర్వాత అది యానిమల్ బేస్డ్, అది నెక్స్ట్ ప్లాంట్ బేస్డ్ వచ్చేసి మనం నువ్వుల్లో కానీ, లేదంటే శనగలు కానీ, లేకపోతే కుసుమలు లాంటివి కానీ మనం వాడుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు మనం వాడుతున్నటువంటి ఈ యొక్క ప్యాకెట్ ఆయిల్స్ అనేవి ఏంటంటే అటు ఎనిమల్ కాదు, ఇటు ప్లాంట్ బేస్డ్ కాదు,
అది భూమి నుంచి లోపల నుంచి తీసినటువంటి ఆయిల్ అండి. మనకు డీజిల్ పెట్రోల్ ఎక్కడైతే తయారవుతుందో కూడాయిలు తీసి ముల్సర్కుని తీసి వాళ్ళు డీజిల్ పెట్రోల్ తయారు చేసే దగ్గర వేస్టేజ్, దానికి పనికి రాదు అన్నటువంటి వేస్టేజ్ ఏదైతే ఉందో ఆ వేస్టేజ్ ని వాళ్ళ దేశంలో పారబోస్తే సముద్రంలో పోస్తే కలుషితం అవుతుంది, వాళ్ళ దేశంలో పోస్తే ఆగమైపోతుంది అని చెప్పేసి వాళ్ళు దాన్ని కొన్ని ఫ్లేవర్లు మిక్స్ చేసి దాన్ని ఒక రిఫైన్డ్ గా తయారు చేసి మనకు ఆయిల్ రూపకంగా పంపిస్తున్నారు. గవర్నమెంట్లు కూడా వాటిని ఒకసారి వండుకొని తింటే పర్వాలేదు కాబట్టి దాంట్లో టెస్టింగ్ లో కూడా ఒకసారి వేడి చేసి వాడుకుంటే పర్వాలేదు, కానీ అనేక సార్లు దాన్ని వేడి చేయడం ద్వారా ఇబ్బంది అవుతుందని చెప్పి ఎన్నో రకాలుగా చెప్తున్నా కూడా మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులతోని రకరకాల బాధలతోని మనం కంపల్సరీ వాడక తప్పట్లేదు, కానీ దాన్ని మళ్ళీ వేడి చేయడం ద్వారా ఈ క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఫుడ్ కు సంబంధించి మనకు పెస్టిసైడ్ ఫర్టిలైజర్ ఎక్కువ వాడుతున్నాం కాబట్టి ఈ యొక్క గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన కాడ నుండి దాదాపు 70 సంవత్సరాల నుంచి మనం పురుగు మందులు ఈ డిఏపి యూరియాలు ఇవన్నీ కూడా వాడుతున్నాం కాబట్టి వాటి వల్ల ఉన్నటువంటి అవశేషాల ద్వారా మనకు ఈ క్యాన్సర్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఇంకా ప్లాస్టిక్ వాడకం ఎక్కువైపోయింది. రెండవది ఏంటంటే క్యాన్సర్ రాకుండా కాపాడుకోవడానికి సరైన మార్గాలు ఎన్నో ఉన్నా కూడా జీవితం ఇంతే, మనం జబ్బు వస్తుంది, హాస్పిటల్ పోవాలి, ఖర్చు పెట్టుకోవాలి, ఉన్న మనం హాస్పిటల్ చుట్టూ తిరగాలి, ఇట్లా మైండ్ మనం ఫిక్స్ చేసి అయిపోయాము. అలాంటి విషయాలను మనం మర్చిపోయి ఇట్లాంటి మంచి ప్రొడక్ట్స్ మనం వాడుకోవడం ద్వారా 100% అందరము ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు. అలాగే ఆల్జిమర్స్ అంటాం, మనం మతిమరుపు, మెదడుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఆల్జిమర్స్ అంటాం. మతిమరుపు అనేది మెదడు సరిగా పనిచేయని స్థితిలో ఉంటది. మెదడులో మన కంటికి కూడా కనపడినట్టు కొన్ని వేల నరాలు ఉంటాయి. ఆ నరాలలో బ్లడ్ సర్క్యులేషన్ సరైన రీతిలో జరగని కారణం చేత ఆల్జిమర్స్ కూడా మనకు అంటే మతిమరుపు కూడా వచ్చే అవకాశం ఉంటది. ఆ మతిమరుపు వల్ల కూడా మనకు రకరకాల అనర్థాలు ఇబ్బందులు జరుగుతుంటా ఉంటాయి. ఈ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోతే అంటే బ్లడ్ అనేది ఇంప్రూవ్ కాకపోతే, బ్లడ్ అనేది ప్యూరిఫైర్ కాకపోతే, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగని కారణం చేత తిమ్మిర్లు కానీ, అరికాళ్ళు, అరిచేతులు తిమ్మిర్లు కానీ, మంటలు కానీ ఇట్లా రావడం జరుగుతుంటా ఉంటది. కాళ్ళు చేతులు లాగడం కానీ ఇట్లాంటి పరిస్థితి ఉంటా ఉంటది. ఈ డయాబెటిక్ వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ సైడ్ ఎఫెక్ట్ అనేది పూర్తి స్థాయిలో నివారించడానికి ఇది బాగా ఉపకరిస్తుంది. మరి డయాబెట్లకు ఎలాంటి ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే వాళ్ళకు అధికంగా మూత్రం రావడం కానీ, అధికంగా ధూప కావడం కానీ, అధికంగా ఎక్కువగా ఆకలి కావడం కానీ ఇట్లాంటివి జరుగుతుంటా ఉంటాయి. తర్వాత వాళ్ళకు నరాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే కాళ్ళు చేతులు లాగడం కానీ, అరికాళ్ళు అరిచేతులు తిమ్మిర్లు మంటలు రావడం కానీ ఇట్లా వాళ్ళకు ఇబ్బంది పడుతుంటా ఉంటది. రెండవది ఏంటంటే సరైనట్టు నిద్ర అనేది వాళ్ళకు ఉండదు. దాంతో పాటు నిద్ర సరిగా లేని కారణం చేత మళ్ళీ దానికి ఇంకో సెకండ్ సైడ్ ఎఫెక్ట్ బీపీ కూడా రావడం జరుగుతూ ఉంటది. ఇట్లా ఈ బీపీ షుగర్లతోనూ కూడా వాళ్ళు సరైన ట్రీట్మెంట్ చేసుకోకుండా ఈ పక్షవాతాలు, గుండె జబ్బులు లాంటివి కూడా రావడం జరుగుతుంది. అది ఒక అద్భుతంగా ఈ యొక్క ప్రోడక్ట్ అనేది మనకు పనిచేయడం జరుగుతుంది. అట్లాగే బీపీని కూడా హై బీపీ లో గా నియంత్రణలోకి తీసుకొచ్చుకుంటుంది. ఎందుకంటే దీనిలో నూనె అనేది ఉంది కాబట్టి ఎక్కువగా నూనె బీపీ హై బీపీలో కూడా బాగా పనిచేస్తుంటా ఉంటది. కిడ్నీలో రాళ్ళు కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, మనకు ఇన్నర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఏదున్నా కూడా ఇది ఉపకరిస్తుంటది. కిడ్నీలో ఉన్నటువంటి వాపులు ఏమన్నా వచ్చినా కానీ మనకు అట్లా ఏదన్నా ఇన్నర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇది బాగా పనిచేస్తుంటది. నిద్రలేమి అంటే నిద్ర సరిగా పట్టలే సందర్భంలో మైగ్రేన్ కూడా రావడం జరుగుతుంటది. మైగ్రేన్ వచ్చిన వాళ్ళకు ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఒకటే సైడ్ తలనొప్పి వస్తుంటా ఉంటది. వాళ్ళు ఏ పని చేద్దామన్నా కూడా ఏం చేద్దామన్నా కూడా వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు ఉండవు. ఓన్లీ ఆ నొప్పి మీద వాళ్ళు భారంగా పెట్టుకొని బాధపడుతూ ఇబ్బంది పడుతుంటారు. అట్లాంటి వాళ్ళకు కూడా ఈ యొక్క మనకు ఆయు పల్స్ అనే ప్రొడక్ట్ ఒకటి అద్భుతంగా పనిచేస్తుంది. జనరల్ గా చెప్పాలంటే ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ప్రతిరోజు ఖచ్చితంగా దీన్ని ఈ యొక్క ప్రొడక్ట్ ను వాడుకోవాలండి. మామూలుగా ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ, పాలిచ్చే బాలింతలు కానీ, లేదంటే కిడ్నీ డయాలసిస్ చేయించుకునే వాళ్ళు కానీ దీన్ని వాడుకోకుండానే బాగుంటుంది అని చెప్పేసి మనం అనుకుంటున్నాము. రెండోది వాడుకున్న విధానం ఏంటంటే ప్రతిరోజు పరిగడుపున ఏదన్నా 4, 5, 6 రకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీ 30 ml ఉదయం, 30 ml రాత్రి ఖచ్చితంగా గోరువెచ్చిన వాటర్ కానీ, లేదంటే మామూలు నార్మల్ వాటర్ లో కానీ దీన్ని మిక్స్ చేసుకొని తాగొచ్చండి తినడానికి అరగంట ముందు. లేదు నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ భవిష్యత్తులో నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అనుకునే వాళ్ళు కనీసం ఒక 20-25 ml ఉదయం సాయంత్రం కానీ, లేదంటే ఒక 30 ml ఒక పూట కానీ ఖచ్చితంగా దీన్ని రెగ్యులర్ గా వాడుకోవాలి. ఇది మనం రోజువారీ తీసుకునే ఆహారంలో నుంచి మనకు రావాల్సినటువంటి పోషక విలువలు ఏవైతే ఉన్నాయో అవి రాని కారణం చేత అడిషనల్ గా దీన్ని ఇంటర్నల్ గా తీసుకొని ఆ యొక్క ప్రాబ్లమ్స్ ను ఫుల్ఫిల్ చేసుకోవడం కోసమే దీన్ని వాడాలండి. దీన్ని ఖచ్చితంగా మనకు ఈ యొక్క ప్రొడక్ట్ అనేది బాడీకి అబ్జర్వ్ చేసుకోవాలంటే కనీసం 3 నెలలు పడుతుంది. 3 నెలలు మన ఊరికే ఫ్రీగా వాడుకోవాల్సిందే ఖచ్చితంగా.
ఆ తర్వాత వాడే విధానం ఏదైతే ఉందో తర్వాత మన బాడీకి అది అబ్జర్వ్ చేసుకొని మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో క్రమంగా తగ్గించుకుంటూ పోతుంటా ఉంటది. మరి దీన్ని ఎన్ని రోజులు వాడవచ్చు అని చెప్పేసి కొందరికి సమస్య ఉంటూ ఉంటది. కానీ మనం ఎన్ని రోజులు అన్నం తింటున్నామో, ఎన్ని రోజులు ఆ అన్నంలో సరైనటువంటి పోషక విలువలు లేవో అలాంటి భోజనాన్ని మనం చేస్తున్నంత కాలం ప్రతిరోజు మనం ఖచ్చితంగా ఇలాంటి ప్రొడక్ట్ ఖచ్చితంగా వాడుకుంటేనే ఆ రెండు సైమల్టేనియస్ గా మనకు పనిచేసి మనకు లైఫ్ ను మరింత పెంచడానికి ఉపయోగపడుస్తాయి. ఈ యొక్క అద్భుతమైన ప్రొడక్ట్ ఇది ఒకటే కాదండి, మన కంపెనీలో వేల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఏ ప్రొడక్ట్ అయినా కూడా ఇమ్యూనిటీ పవర్ అనేది కామన్ మన కంపెనీలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అనేవి. కొన్ని జనరల్ గా అందరూ వాడుకోదగినటువంటి ప్రొడక్ట్స్ కొన్నికి మీద సపరేట్ గా ప్రతి ఒక్క జబ్బుకు ఉన్నటువంటి సపరేట్ ప్రొడక్ట్స్ కూడా మన కంపెనీలో ఉండడం జరిగింది. ఈ యొక్క అద్భుతమైన ప్రొడక్ట్ వాడుకొని ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఆర్థికంగా సుఖ సంతులతో వాళ్ళ కుటుంబాలతో సంతోషంగా గడుపుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.